హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా ఒక దేశానికి అధినేత కావాలి, ఆ దేశాన్ని నడిపించాలి అంటే ఆ నాయకుడికి ఎంతో సుదీర్ఘ అనుభవం ఉండాల్సిన అవసరం ఉంది అని ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలను చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థికంగా చతికిల పడిపోయి అక్కడ మతోన్మాదులు పెచ్చరిల్లిపోతూ ఉన్న, ఉక్రెయిన్ అంతగా నాశనం అవుతూ ఉన్న, నేపాల్లో ప్రభుత్వం పడిపోయినా కూడా ఇలాంటి అనేక సంఘటనలకు ఒకే ఒక్కటి ప్రధాన కారణంగా నిలుస్తుంది. అదే నాయకత్వంలో అవగాహన లోపం, లేదంటే సరైన నాయకత్వం లేకపోవడమే ఆ దేశాలు ఇంతగా కొలాప్స్ కావడానికి ప్రధాన కారణం. ఇవే కాదు, కొద్దిగా దూరంగా వెళితే మాల్దీవుల్లో మహ్మద్ మొయిజు అండ్ శ్రీలంకలోని ప్రభుత్వం, ఇవన్నిటికీ కూడా ఒకే ఒకటి కారణమని చెప్పుకోవచ్చు. అదే నాయకత్వంలో పటిష్టమైన నాయకత్వ లక్షణాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. మన అదృష్టం బాగుండి మన దేశానికి పటిష్టమైన నాయకుడు ఉండబట్టే మనం ఇంత సురక్షితంగా ఉన్నాము. లేకపోతే బంగ్లాదేశ్ లాగానో, ఉక్రెయిన్ లాగానో, లేదంటే మాల్దీవ్స్, నేపాల్ ఇలాంటి పరిస్థితి మన దేశంలోనూ వచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బంగ్లాదేశ్ లేదంటే ఈ దేశాల్లో ఇంతటి దుర్భర పరిస్థితులు నెలకొనడానికి, మన దేశం ఇంత ప్రశాంతంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా నాయకులు రెండు విధాలుగా తయారవుతారు. ఒక నాయకుడేమో ప్రజల్లో నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదుగుతారు. ప్రజల అభీష్టాలను తెలుసుకుంటూ వాళ్ళ మధ్యనే గ్రౌండ్ వర్క్ చేస్తూ ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఏ టైంలో ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ అభీష్టాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలు ఇలాంటి నాయకులకు పూర్తిగా తెలిసి ఉంటాయి. తద్వారా అలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల అభీష్టానికి అనుగుణంగానే పని చేస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది నాయకులు ఉంటారు, వీళ్ళు ఆయాచితంగానో, అంటే తండ్రి మరణించినప్పుడు కొడుకు ప్రధాని కావడమో, లేదంటే వారసత్వంగా రావడమో, లేకపోతే ఒక డీప్ స్టేట్ లాంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాత్రమో, లేదంటే ఒక టీవీ ఛానల్లో ఒక ప్రోగ్రాం క్లిక్ అయినంత మాత్రాన ఉక్రెయిన్గా అధ్యక్షుడు కావడమో, ఇలాంటి వాళ్లకు కొన్నిసార్లు ఆయాచితంగా పదవి దక్కుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ వల్ల ఆయా దేశాలు ఏ విధంగా నాశనం అవుతాయి అనే విషయాలను ఇప్పుడు ఒక్కసారి పరిశీలిస్తే, ఫస్ట్ ఉక్రెయిన్ విషయానికి వస్తే, రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో చేరుతాను, తద్వారా రష్యాను సవాల్ చేస్తాను అనే ఉద్దేశంలో ఆయన రష్యాకు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు గతంలో గుప్పించారు. ఉక్రెయిన్ దేశం నాటో కూటమిలో చేరబోతుంది, తద్వారా యూరప్ దేశాలన్నీ కూడా రష్యాకు వ్యతిరేకంగా తయారవుతాయి. అప్పుడు అమెరికా, యూరప్ దేశాల సైనికులు రష్యా సరిహద్దుల వరకు వస్తారు అని జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను పెద్ద ఎత్తున బెదిరించసాగాడు. అందువల్లనే రష్యా తన సార్వభౌమత్యాన్ని కాపాడుకునేందుకు గాను ఉక్రెయిన్పై ఇప్పుడు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. ఆ దేశంలో ఇప్పటికే 20% ఆఫ్ భూభాగాన్ని రష్యా స్వాధీనం చేసేసుకుంది. సో దీనంతటికీ ప్రధాన కారణం ఒకటే, ఎప్పుడైనా కానీ రష్యా అనేది చాలా పెద్ద దేశం, ఆ దేశానికి ఆయుధ సంపత్తి చాలా అపారంగా ఉంది. సో అలాంటి దేశాన్ని ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం ఓడించగలదా అనే చిన్న లాజిక్ను సైతం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిస్ అయ్యాడు. ఎందుకంటే జెలెన్స్కీ ప్రజల నుంచి వచ్చిన నేత కాదు, ఆయన జస్ట్ ఒక సీరియల్లో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న సీరియల్ను ఆ దేశంలో పెద్ద ఎత్తున టీవీ ఛానల్లో బాగా క్లిక్ అయింది, ప్రజలు దాన్ని బాగా ఆదరించారు. సో ఆ సీరియల్లో యాక్టింగ్ చేసినందుకు గాను ఉక్రెయిన్ అధ్యక్షుడికి దేశంలో బాగా పాపులారిటీ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు, వెంటనే గెలుపొందాడు. సో ఆయనకి ఎక్కడా కూడా ప్రజల అభీష్టాలు అండ్ గ్రౌండ్లో ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుంది అనేది అస్సలు తెలియదు. ఉన్నట్టుండి ఆయాచితంగా పదవి దక్కింది. తద్వారా ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడై ఇప్పుడు ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. ఉక్రెయిన్ ఇప్పుడు పూర్వస్థితికి రావాలన్నా కూడా మరో 30 నుంచి 50 ఏళ్ల వరకు పట్టే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇప్పుడు మరో దేశం బంగ్లాదేశ్ విషయానికి వస్తే, ఆ దేశానికి తాత్కాలిక అధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ కూడా డీప్ స్టేట్ ఇంప్లిమెంటెడ్ పర్సన్ మాత్రమే. ఆయనకు ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ సైతం వచ్చింది. అయితే
ఈ నోబెల్ ప్రైజ్ ఆయన గొప్ప ఎకనామిస్ట్ అనే విధంగా ఆయన కీర్తించడం, ప్రపంచ దేశాలన్నీ కూడా మహమ్మద్ యూనస్ను ఒక ఎకనామిక్ ఆర్థికవేత్త, ఆ దేశాన్ని బాగా నడిపించగలడు, ఈ విధంగా గతంలో అనేక సార్లు ఊదరగొడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ మహమ్మద్ యూనస్ 2024 ఆగస్టులో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర మాత్రమే గడిచింది. ఈ సంవత్సరంన్నరలో బంగ్లాదేశ్ ఎప్పుడూ చూడనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతున్న పరిస్థితులు, అంతేకాకుండా ఇస్లామిక్ మతోన్మాదులు ఏకంగా ప్రభుత్వాన్ని ఎదిరించే స్థాయికి ఇప్పుడు ఎదగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే మహమ్మద్ యూనస్ ఎంత మాత్రము ఆర్థికవేత్త అసలు కాదు. ఆయనకు జస్ట్ నోబెల్ ప్రైజ్ కూడా డీప్ స్టేట్ ఆయాచితంగా అందించిందే తప్ప ఆయనలో ఎటువంటి ఎకనమిస్ట్ భావాలు అనేవే లేవు. ఒకవేళ ఆయన ఎకనమిస్టే అయి ఉంటే ఆ దేశంలో టెక్స్టైల్ పరిశ్రమను కాపాడుకునేందుకు మన దేశం నుంచి అదానీ పవర్ ప్లాంట్ నుంచి సప్లై అవుతున్న కరెంటును కట్ చేయించేవాడే కాదు, దానివల్ల మాత్రమే ఆ దేశంలో పెద్ద ఎత్తున ఈ టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం కుదేలైపోయింది. ఇదంతా కూడా ఆయనకు ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి పనులకు దిగేవాడే కాదు. కానీ ఆయనలో ఎకనమిస్ట్ భావాలు ఏమాత్రము లేకపోగా పూర్తిగా ఇస్లామిక్ మతోన్మాద భావాలు ఉండబట్టే ఈ విధంగా చేయించాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. సో బంగ్లాదేశ్కు ఆయన తాత్కాలిక అధినేత, ఈ అధినేతను సైతం డీప్ స్టేట్ మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాత్రమే ఈ విధంగా ఎదిగాడు. కాబట్టి ఆ దేశం ఇప్పుడు సర్వనాశనం అవుతుంది. దీంతోపాటు మనం రీసెంట్గా మాల్దీవ్స్తో మన ఇండియాకు ఒక పేచీ వచ్చింది. ఆ దేశానికి మహమ్మద్ మొయిజ్ అధినేతగా ఎన్నికైన తర్వాత మహమ్మద్ మొయిజ్ మన ఇండియాకు వ్యతిరేకంగా అనేక పిచ్చి చర్యలకు పూనుకున్నాడు. తద్వారా మన దేశస్తులు ఒక్కసారి టూరిజాన్ని క్యాన్సిల్ చేసుకుంటే మాల్దీవ్స్ మొత్తం గడగడలాడిపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయిన పరిస్థితి నెలకొంది. జస్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో వెళ్ళి ఒక కుర్చీ వేసుకుని కూర్చోగానే మాల్దీవ్స్ గడగడలాడిపోయిన పరిస్థితి నెలకొంది. అంటే మహమ్మద్ మొయిజ్ మన దేశంతో ఎంత సాన్నిహిత్యంగా ఉండాలో ఆయన అంతకు ముందే అర్థం చేసుకోవాల్సి ఉండింది. కానీ ఎప్పుడైనా ఒక దెబ్బ పడితే కానీ రుచి తెలియదు అనే సామెత మనం వింటూనే ఉంటాం కదా. అదేవిధంగా మహమ్మద్ మొయిజ్కు కూడా ఒక దెబ్బ పడిన తర్వాత కానీ తన స్థాయి ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన చాలా కిమ్మనకుండా ఊరికే ఉంటున్నాడు. మన దేశంతో ఎటువంటి పేచీ పెట్టుకోకుండా ఇంకా వీలైతే సత్సంబంధాలను నెరిపే ప్రయత్నమే చేస్తూ ఉన్నారే తప్ప మన దేశంతో భవిష్యత్తులో ఎప్పుడూ కూడా పేచీ పెట్టుకోవడానికి కూడా సాహసించలేనంత దెబ్బ మనం కొట్టిన తర్వాత మాత్రమే ఆయనకు అర్థమైంది. సో ఇలాంటి నేతలందరినీ మనం ఒక్కసారి చూస్తే, ఇక కెనడా విషయానికి వస్తే ఆ దేశానికి సంబంధించిన ప్రధాని గతంలో జస్టిన్ ట్రూడో ఉండేవారు. ఆ జస్టిన్ ట్రూడో కూడా మన దేశానికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసి ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీసేశాడు. తద్వారా కెనడా చాలా వరకు నష్టపోయింది. జస్ట్ ఆయన రాజకీయ లబ్ధి పొందడం కోసం మాత్రమే ఇలాంటి పిచ్చి చర్యకు దిగాడు. ఈ విధంగా చూసుకుంటే మన దేశంతో పేచీ పెట్టుకున్న ఎన్నో దేశాలు కూడా పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ విధంగా చూసుకుంటే మన దేశంలో కూడా ఇలాంటి ఒక వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే మన దేశ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ. అండ్ మోదీ చూసుకుంటే కింది స్థాయి నుంచి ప్రజల్లో నుంచి ఆయన ఎదుగుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో మన దేశంపై ఎన్ని కుట్రలు జరిగినా చివరికి ఖలిస్తానీలో మన దేశంలో రైతు ఉద్యమం పేరిట కొన్ని వేల కోట్లు వెదజల్లినా కూడా మన దేశంలోని ప్రభుత్వాన్ని అస్సలు కనీసం దాన్ని కదల్చలేకపోయారు. అంటే అది మోదీ సమర్థవంతమైన నాయకత్వమే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అదే సమయంలో రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాత్రం డీప్ స్టేట్ లేదంటే మన దేశంలోని కాంగ్రెస్ సపోర్టెడ్ పత్రికలు ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా మాత్రమే మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి యూపీఏ కాలానికి మనం వెళితే రాహుల్ గాంధీని పదే పదే పేపర్లు ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చాయి. ఆయన ఒక యూత్ లీడర్ అని, ఆయన ఎస్టాబ్లిష్డ్ అవుతున్న పొలిటీషియన్ అని, భవిష్యత్తులో ప్రధాని అవుతారని ఈ విధంగా ఊదరగొట్టే పరిస్థితులు ఉండేవి. అంతేకాకుండా డీప్ స్టేట్ నుంచి కూడా ఆయనకు ఇప్పటికీ సహకారం ఉంది. సో ఆ రాహుల్ గాంధీ అనే నేత వారసత్వంగా వచ్చిన నేత మాత్రమే కాకుండా ఆయనకు గ్రౌండ్లోని విషయాలు ఏం మాత్రమూ తెలియవు. ఒక్క ఉదాహరణ చూసుకుంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు మాత్రమే గెలుపొందింది. ఆ పార్టీ ఓటమికి గల కారణాలను రివ్యూ చేసుకునేందుకు గాను రాహుల్ గాంధీ బీహార్లోని ఆ సభకు హాజరైతే ఉత్త 6 మంది ఎమ్మెల్యేల
మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళను కూడా పిలిపించండి అని ఆయన అన్నారు. దీంతో అక్కడున్న నేతలు ఏమని చెప్పారంటే మనకు గెలిచింది 6 మంది మాత్రమే, కానీ ఇది గతంలో కంటే చాలా ఎక్కువ. గతంలో మనం 4 మాత్రమే గెలిచాం, ఈసారి 4 నుంచి 6కు పెరిగామంటే ఇది చాలా పెద్ద విక్టరీనే అనే విధంగా ఆయన్ను మ్యానిపులేట్ చేశారు. సో ఆయనలో పార్టీ పట్ల అవగాహన అండ్ మన దేశం పట్ల అవగాహన ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇటువంటి వ్యక్తిని గనక మన దేశానికి ప్రధానిగా చేసుకుంటే ఖచ్చితంగా మన దేశం కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో, లేదంటే మరో ఉక్రెయిన్ లాగానో, మరో మాల్దీవ్స్ లాగానో ఇబ్బంది పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు మనం ఒక కీలు బొమ్మగా మారే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడైనా ఓటు వేసే ముందు మన సమర్థవంతమైన నాయకుడు ఎవరో ఆయన్ను ఎంచుకుని మరీ ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేకపోతే మన దేశం మన చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాలను ఎప్పుడు ఓటు వేయాలన్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.